హాయ్, అందరికీ నమస్తే. నిమ్మకాయ దీపం ఎంతో శక్తివంతమైన, ఎంతో పవర్ఫుల్ అయిన ఈ నిమ్మకాయ దీపం మనము ఎలా పెట్టుకోవాలనేది చాలా యూజ్ఫుల్ రెమెడీ అండి. ఇది మంగళవారం రోజు ఆంజనేయుల స్వామి దగ్గర వెలిగిస్తే చాలా మంచి పవర్ఫుల్. ఇది మనము ఒక నిమ్మకాయ అయితే తీసుకొని వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకుని రసం అయితే ఒక బౌల్లో తీసేసుకొని ఈ నిమ్మకాయలు రసాన్ని ఒక బౌల్లో వేరు చేసుకున్నాము. నిమ్మకాయ దెబ్బల్ని ఇలాగా మనము రివర్స్, ఆ ఎల్లో ఉండేది దాన్ని లోపలికి వచ్చేలాగా మనం రివర్స్ చేసుకొని ఇట్లాగా నిమ్మకాయ దీపానికి రెడీ అయితే చేసుకోవాలండి. మనం ఇట్లాగా నీట్గా ఆ స్కిన్ అంతా తీసేసి మనము నిమ్మకాయ దీపం అలా తీసేసి స్కిన్ అంతా తీసేసామంటే మనము నిమ్మకాయ దీపం అనేది బాగా నిలబడుతుంది అనమాట. ఇట్లాగా వాటిని 2 కొత్త ప్రమిదలు అనేది 2 రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము వాష్ చేసుకొని ఒక నిమ్మకాయని మనము రసం తీసేసి మనము నిమ్మ దీపానికి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. స్కిన్ అంతా తీసేసి వైట్ కలర్ది బయటికి రావాలి, ఎల్లో కలర్ది లోపలికి రావాలి. ఇప్పుడు వాడని 2 కొత్త ప్రమిదలు తీసుకొని ఈ ప్రమిదల్లో మనము ఆ నిమ్మ చెక్కల్ని ఆ ప్రమిదల మధ్యలో మనము ఉంచుకోవాలండి. ఇప్పుడు మనమైతే ఇట్లాగా రెడీ చేసుకోవాలన్నమాట. అంటే కింద అయితే పెట్టకూడదు, తమలపాకులైనా పెట్టుకోవచ్చు, కానీ ఇలా 2 ప్రమిదల్లో పెట్టినా ఇంకా మంచిదండి. అప్పుడు మనము ఇలా 2 ప్రమిదలు తీసుకొని మనము రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ అయితే నువ్వుల నూనె అయితే మనము నిమ్మ చెక్కల్లో మనము ఈ నువ్వుల నూనె అనేది వేసుకోవాలండి. నిండుగా నువ్వుల నూనె అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనము 2 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసుకొని మనము దీపం అనేది పెట్టుకోవాలండి, వెలిగించుకోవాలి. ఈ నిమ్మ దీపము ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైనది. మనము అనుకున్న పనులు సకాలంలో పూర్తిగా అవ్వాలి అనుకుంటే, ఏ కోరిక కోరుకున్నా మనం ఇలా ఒక 5 వారాలు మనం హనుమంతుని దగ్గర ఇలా పెడితే అన్నీ మంచిగా జరుగుతాయండి. ఇలా 2 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఇలాగా ఒత్తిని అనేది మనం పెట్టి దీపం అనేది వెలిగించుకోవాలండి. చూసారు కదా, ఇలా అయితే రెడీ చేసుకోవాలి. ఇలాగ ఒత్తిని 2 ఒత్తులుగా చేసుకొని బాగా ఆయిల్లో ముంచేటట్టు ఉంచి మనము ఇట్లాగైతే దీపాన్ని రెడీ చేసుకోవాలి. ఒక ప్లేటు, ఇత్తడి ప్లేటు లేదా రాగి ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు అండి. అంటే మనం గుడికి వెళ్ళి తీరలేదు అనుకున్న వాళ్ళు ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇలా మనము నిమ్మదీపాన్ని రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లాగా నిమ్మదీపం ఎంతో శక్తివంతమైన, ఎంతో ప్రీతికరమైన, ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన నిమ్మదీపం అండి. మనం అనుకున్న పనులు సకాలంలో, మనం కోరుకున్న పనులు త్వరగా నెరవేరాలంటే ఇలాగా హనుమంతుని దగ్గర ఒక 5 వారాలు మనము మొక్కుకొని భక్తితో పూజ అనేది చేసి మనము ఇలా నిమ్మదీపం అనేది హనుమంతుని టెంపుల్కి వెళ్ళి మనము హనుమంతుని దగ్గర అనేది ఒక 5 వారాలు అనేది మనం పెట్టుకుంటే మనం అనుకున్న ప్రతి ఒక్క పనిలో మనకు విజయం ఉంటుంది. ధైర్యం, శక్తి, అలాగే ఆరోగ్యం అన్నీ ఆ హనుమంతుడు మనకు ప్రసాదిస్తాడండి. అందరూ తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. హనుమంతుని టెంపుల్కి వెళ్ళి చేయలేని వాళ్ళు ఇంట్లో అయినా మన ఆంజనేయ స్వామి పటం దగ్గర అయినా మనము మంగళవారము చేసుకోవచ్చు. ఇలా 5 మంగళవారాలు మనము చేసుకొని మొక్కుకొని చేసామంటే గుడికి వెళ్తే ఒక 9 ప్రదక్షిణలు 11 ప్రదక్షిణలు చేసి మనము ఇలాగ హనుమంతుని దగ్గర ఇంట్లో అయితే మనము పటం దగ్గర అయితే ఇట్లాగా పూజ చేసుకొని ధూప నైవేద్యాలతో పూజ చేసుకొని మనము ఇలాగా హనుమంతుని దగ్గర ఇలా ధూప నైవేద్యాలతో మనము పూజ చేసుకొని మనము రెడీ చేసుకున్న నిమ్మదీపాన్ని మనము స్వామివారికి, హనుమంతునికి ఇలాగా 3 సార్లు ఇలాగ హారతిగా ఇలాగా మనం ఇచ్చి ఆయనకి నివేదించాలన్నమాట. ఈ నిమ్మదీపాన్ని స్వామివారికి మనం సంకల్పంతో మన కోరికల్ని మనం భక్తితో నమస్కరించుకొని స్వామివారి దగ్గర గుడిలో అయితే 9 ప్రదక్షిణలు కానీ 11 ప్రదక్షిణలు కానీ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో అయితే ఇలా చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇలా నిమ్మదీపము ఎవరైతే 5 మంగళవారాలు మొక్కుకొని చేస్తారో వాళ్ళకి అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయండి. ఈ
ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. అందరికీ చాలా పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా హనుమంతుని టెంపుల్లో 9 ప్రదక్షిణలు చేసి మీకు వీలైతే తమలపాకుల మాల వేసి జిల్లేడు పూలతో హనుమంతుడిని పూజ చేసి ఇలాగా 5 మంగళవారాలు ఇలాగా నిమ్మదీపం అనేది పెట్టడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అనుకున్న పనులన్నీ మనకు నెరవేరుతాయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా అందరూ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి గైస్. ఎంతో పవర్ఫుల్ అయిన నిమ్మకాయ దీపం అండి. థ్యాంక్ యూ గైస్.